విమెన్స్ వన్డే వరల్డ్ కప్ అందుకుని చరిత్ర సృష్టించడానికి దశాబ్దాలుగా కంటున్న ప్రపంచ కప్ కళని నిజం చేసుకోవడానికి టీమిండియా అమ్మాయిల టీం సరిగ్గా ఒక్క అడుగు దూరంలో ఉంది. సెమీస్లో స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఆసీస్ని చిత్తు చేసి గ్రాండ్గా ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా అక్కడ ఇప్పటి వరకు సీజన్లో ఒక్కసారి కూడా ఓడిపోయిన సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నో ఏళ్లుగా కేవలం ఒక డ్రీమ్గా మిగిలిపోయిన వరల్డ్ కప్ని ముద్దాడే అవకాశం వస్తుంది. అయితే ఈ అవకాశం మన టీంకి అంత ఈజీగా రాలేదు. సీజన్ స్టార్టింగ్ నుంచే ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఇప్పుడు స్టేజ్కి చేరుకుంది టీమిండియా. ముఖ్యంగా మొదటి 2 మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్పై సూపర్ విక్టరీస్ సాధించిన తర్వాత నెక్స్ట్ 3 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా, ఆసీస్, ఇంగ్లాండ్ చేతిలో హ్యాట్రిక్ ఓటములతో దాదాపు టోర్నీ నుంచే బయటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్కి చేరుకుంది. ఒక పక్క స్మృతి అద్భుతంగా ఆడుతున్నా ఆమెకి ఇంకో ఎండ్లో సపోర్ట్ ఇచ్చే బ్యాటర్ ఒక్కరు కూడా లేకుండా పోయారు. అలాంటి టైంలో ప్రతీక రావల్ అద్భుతమైన సెంచరీ సాధించి కివీస్ని మట్టి కరిపిస్తే అదే మ్యాచ్లో జెమిమా హర్మన్ ఇద్దరు ఫామ్లోకి రావడంతో టీమిండియా గెలుపు బాట పట్టింది. కానీ సడన్గా బంగ్లాతో క్యాన్సిల్ అయిన మ్యాచ్లో ఓపెనర్ ప్రతీక రావల్ ఇంజూర్ కావడంతో మళ్ళీ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. ఇక సెమీస్లో ఆసీస్పై మ్యాచ్ కావడంతో గెలవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ జెమిమా హర్మన్ ఇద్దరు సూపర్ బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఒక పక్క జెమిమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 రన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడితే, ఇంకో పక్క కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 89 రన్స్ బాది మోస్ట్ క్రూషియల్ నాక్ ఆడింది. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి బ్యాటింగ్తో టీమిండియా సెమీఫైనల్లో మరపురాని విక్టరీ సాధించగలిగింది. ఇక ఇప్పటివరకు టీమిండియా విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి 2 సార్లు మాత్రమే ఎంటర్ అయింది. అయితే ఫస్ట్ టైం సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2005లో ఫైనల్ చేరిన టీమిండియా అక్కడ ఆసీస్ చేతిలోనే ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు 2017లో ఫైనల్ చేరిన ఈసారి ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నరప్గా మిగిలిపోయింది. మరి ఈసారి మరోసారి టీమిండియాకి ట్రోఫీ గెలిచే ఛాన్స్ వచ్చింది. మరి చూడాలి, ఫైనల్లో సఫారీలను కూడా ఓడించి గ్రూప్ స్టేజ్ పగ తీర్చుకోవడమే కాకుండా ట్రోఫీని కూడా గెలుచుకుంటారా అని. అయితే మీరేమంటారు? ఫైనల్లో టీమిండియా గెలుస్తుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.